పరిశుద్ధమైన దేవుని యొక్క సంగమా, ఏదైనా మరొక అంశం మీద దేవుని యొక్క వర్తమానం మనం జ్ఞాపించుకుని రెండు కాలంలోని ఈ యొక్క వర్తమానం ద్వారా యేసు ప్రభు వారి యొక్క జీవితంలో జరిగిన విశేషములే గాక, యేసు ప్రభు వారి గురించి చెప్పినటువంటి ప్రవచనల విషయంలో గాక, ఆయన పరిచయ జీవితానికి, భౌతిక జీవితానికి, అనేక సాక్ష్య జీవితాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి వారం ఫలముల గురించి మాట్లాడుకున్నాం. పరిచర్యలో యేసు ప్రభు చేసినట్టు వల్ల వచ్చినటువంటి ఆధిక్యత, ఆ ఫలములు ఏ విధంగా ఉంటాయో మనం గమనించాం. ఈ వారంలో ఆయన భౌతిక జీవితంలో చేసిన పరిచర్యకు ఆమోదముద్ర పలికే విధంగా ఆయనతో కూడా పనిచేసిన ప్రతి ఒక్కరు ఇస్తున్నటువంటి సాక్ష్యం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ సాక్ష్య జీవితం ప్రతి ఒక్కరికి ప్రతి సందర్భంలో అవసరం. ఈ సందర్భం ఈ రోజున మరొక సందర్భం మనం గమనించుకుని వెళ్తాం. యెషయా గ్రంథం 42 అధ్యాయము మొదటి వచనం నుండి 3 వచనం మనం చదువుకుంటే ఇలాగో రాయబడినది. యెషయా గ్రంథం 42 అధ్యాయము 1 నుంచి 3 వచనం వరకు. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణములకు ప్రియుడు. అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయం కనవచ్చు. అతడు కేకలు వేయుడు అరువుడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయుడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిన ఆర్పడు. అతడు సత్యం అనుసరించి న్యాయం కనవచ్చును. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రియమైన పరలోక తండ్రి, మీ దీవెన ఆశీర్వాదంతో ఈ వాక్య భాగం ద్వారా అనేక మంది ఆత్మనేతంలో జ్ఞానం కలిగించడం కృపించండి. వీళ్ళు ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పొందడానికి సహాయం తెచ్చింది. యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి దేవుని యొక్క సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధులారా, ఈ దినం ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణములకు ప్రియుడు. అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను అనే మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్తని యెషయా యేసు ప్రభువు వారి జన్మకు ముందే పలికినటువంటి ఈ వాక్యము ప్రవచన వాక్యము అంటాం. ఆయన భూమి మీద పుట్టక ముందే పలికినటువంటి వాక్యములు కనుక ప్రవచన వాక్యములు. కానీ యెషయా భక్తులు యేసు ప్రభువు వారి గురించి మాట్లాడినటువంటి సందర్భంలో తండ్రి ద్వారా పలికినటువంటి మాటలు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను అంటే రాబోయేటువంటి వ్యక్తికి దేవుడు తన ఆత్మను ఇస్తున్నాడు. ఒక మనిషిని దేవుడు ఎంతగా ఆధిక్యతగా ఇక్కడికి ప్రేమిస్తున్నారు అంటే, ఆది కాండంలో మొదటి అధ్యాయం మనం గమనించినట్లు నరులకు తన ముఖబింబము, మనరూపము అనేటువంటి ఆధిక్యత ఇచ్చారు. నరుడుకు దేవుని రూపమనిచ్చారు. మన పోలిక చొప్పున నరులను చేయడము అంటే ఆయన పోలిక ముఖం వచ్చేసి మనకి ఇచ్చారు. ఇదే సందర్భంలో ఆయన ముఖం వచ్చేసి ఇవ్వటమే కాకుండా ఇక్కడ ఏమంటారంటే నా ఆత్మను వారి ఎందుకు ఉంచాను అంట. కనుక యేసు ప్రభువులో దేవుని ఆత్మను ఉంచనే కాదు, ఆ ఆత్మ మనలో కూడా ఉంది. ఆత్మానుసారులైనటువంటి మనము అనుసరించేటువంటి విషయంలో యేసు ప్రభువారు ఏ విధంగా అనుసరించారో మనం ఏ విధంగా అనుసరించవస్తున్నామో ఒకసారి అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభువారిలో జీవిత పరిచర్య మనకు తెలుస్తుంది. స్వార్థ వాక్య భాగం 4 మనం చదువుకున్నప్పుడు అందులో ఆయన పరిచర్య విధానం, అందులో చేసినటువంటి గొప్ప కార్యం ద్వారా ఆయన ఎటువంటి నీతిమంతుని చరిత్ర కలిగి ఉన్నారో మనం గమనించగలం. అదే సందర్భంలో దానికి ముందుగా చెప్పినటువంటి వాక్య భాగం ద్వారా అలాగ జరిగేలేదు ఒకసారి మనం గమనించినట్లయితే, అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును. అతడు కేకలు వేయుడు అరువడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయుడు. ఆయన మాట్లాడే మాట వివాదాస్పదమైనది కాకుండా తన గంభీర స్వరము దేవుని యొక్క వర్తమానం వినిపించడానికి తప్ప అనవసరమైన విషయాలు ఎక్కడ కూడా ఆయన కేకలు వేసినట్టు కానీ, అరుపు వేసినట్టు కానీ, లేకపోతే ఒక వివాదాన్ని తీసుకునే సందర్భాలు కానీ మనకు స్వార్థ వాక్యం వల్ల మనకు కనబడదు. ఆయన ఎంత గంభీర స్వరంతో వినిపించారు అంటే, ఆయన దాదాపు 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు, దాదాపు 3 రోజులు ప్రజలందరూ ఆయనతో పాటు ఉన్నప్పుడు 5,000 మందికి 3,000 మందికైనా ఆహారం పెట్టిన సందర్భంలో ఆయన పలికినటువంటి దేవుని యొక్క వర్తమానము 5,000 అలా కూర్చోబెట్టబడింది. అగ్నిలో వారు 3 రోజుల పాటు భోజనం చేయలేక అలాగే నిలబడిపోయారు. అంటే ఆయన వాక్య భావ పరిచర్య ఎంత గొప్పగా ఉందో, ఎంత గంభీర స్వరం వినిపించారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి.
కనుక అంత గంభీర స్వరంతో వినిపించేటువంటి ఆ సందర్భంలో తప్ప మిగతా ఏ సందర్భంలో కూడా ఆయన తాను అనవసరం విషయాలు మాట్లాడిన సందర్భాలు లేవు అనేది సువార్త వాక్యం వల్ల మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది. కనుక ఇప్పుడు అదే మాట పూర్వకాలంలోనే యెషయా ద్వారా దేవుడు చెబుతూ అతడు కేకలు వేయడు అరుడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయుడు. ఆయన మృదువైన స్వభావం, మృదువైన మాట, ఆయన మాట తీరు పక్కన వాళ్ళకి అది ఒక హెచ్చరికగాను, ఒక వార్నింగ్గాను, తర్వాత ఒక బోధగాను ఉంది తప్ప అనవసర విషయాల్లో గందరగోళం తీసుకొచ్చేటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. ఒక మానవుడిగా ఆయన అలా ప్రవర్తన చేస్తూ ఉంటే ఈరోజు మనం ప్రతి విషయానికి, ప్రతి సందర్భానికి రోడ్డు మీదకి వెళ్ళేటువంటి సందర్భం, కుటుంబ విషయాలు రోడ్డు మీద తీసుకొచ్చే విషయం, అలాగే బంధుమిత్రుల విషయాలు రోడ్డు మీద తీసుకొస్తున్నాం, మన సహచరులతో ఉండేటువంటి విషయాలు మనం రోడ్డు మీద తీసుకొస్తున్నాం. సంఘంలో జరిగేటువంటి పరిచయ విధానాలు కూడా నచ్చకపోతే రోడ్డు మీద తీసుకెళ్తున్నాం. అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం, అవసరమైతే న్యాయస్థానానికి వెళ్తున్నాం. ఇలా చేయమని బైబిల్ ఎక్కడ ఉందో, ఏ విధంగా ఉందో మనకు తెలియదు. కానీ యేసు ప్రభువు వారి జీవితాన్ని అనుసరిస్తున్నామా అని చెబుతూ ఆయన జీవితాన్ని మాదిరి ఉన్నటువంటి మనంటూ ఆయన పరిచయకు వచ్చాక మాత్రం విధి విధాలన్నీ రోడ్డు మీద తీసుకువస్తూ ఉన్నటువంటి ఈ సందర్భం ఎవరి పరిచర్యకు నాంది పలికిందో ఒకసారి మనం అంచనా వేసుకోవాలి. లెంట్ కాలంలో యేసు ప్రభువు వారు చేసింది మాత్రం మనకు గుర్తు కావడం కాదు. లెంట్ ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసేది ఆయన చేసిన పని చేసినటువంటి మానవుడుగా భూమి మీద చేసినటువంటి పరిచయ విధానం వల్ల మేలు పొందటం అనేది ఎలాగో మనం తెలుసుకోవటం ఒకటే కాదు, ఆ పరిచయం వల్ల జరిగినటువంటి ఆ విధి విధానాలు ఫలితాలు మన జీవితంలో ఎట్లాగో అప్లై కాలేకపోతే ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం ఉన్న విషయం ఈ రోజున గమనించాలి. ఆయన అరువుడు, కేకలు వేయుడు, తన కంఠస్వరం వీధులు వినపడనీయుడు. ఆయన 33 సంవత్సరాల పరిచయ జీవిత కాలం అంతా కూడా ఆయన పెద్ద పెద్దగా అరిసి గందరగోళం చేసేటువంటి సందర్భాలు ఉన్న ఎదుటోళ్ళు ఆయన చాలామంది విమర్శించారు. ఎంతోమంది ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. ఎవరు చంపేటప్పుడు కూడా ఆయన వ్యతిరేకించి మాట్లాడలేదు. కానీ ఈ రోజున ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ సంఘంలో వ్యతిరేకించి మాట్లాడుతున్నది అలవాటుగా మారుతుంది. సంఘ పరిచయంలో, సంఘ కాపల మీద కానీ, సంఘంలో ఉన్నటువంటి ఇతర విశ్వాస విషయంలో కానీ అనవసర సందర్భంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా రోడ్డు మీద తీసుకెళ్ళటం, పెద్దగా రావటం, నలుగురు కంప్లైంట్ చేయటం, సంఘ పని విధానాలు కూడా సంఘ పరిచయ విధానంలోకి భాగమైపోతున్నాయి. సంఘంలో అలా ఉన్నంతకాలం సాతానుడికి బలం అవుతుంది తప్ప దేవుడు బలం అవ్వట్లేదు. దేవుని పరిశుద్ధ స్థలంలో మనం మాట్లాడాల్సిన విషయాలు పక్కన పెట్టేసింది. దానిలోనే ఆ పరిశుద్ధ స్థలంలోనే గొప్పగా మాట్లాడుతూ మన కీర్తి కోసం, మన గొప్పతనం కోసం, మన పదవుల కోసం, మన ఆలోచన కోసం మన విధి విధానాన్ని కూడా పరిశుద్ధ స్థలానికి దాటిపోయి మనం రోడ్డు మీద తీసుకెళ్తున్నటువంటి సందర్భం ఎంత శాపగ్రస్తమైన జీవితమో, అలాంటి ప్రవర్తించేవారు ఎంత శాపగ్రస్తులో ఈ విధంగా హెచ్చరిక పొందకపోతే తమ జీవితాలకు తామే ఉత్తరవాదు అవుతున్న విషయాన్ని ఈ రోజున హెచ్చరిక పొందుతున్న వారి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ రోజున యేసు ప్రభువు మానవుడికి ఉండి తాను చేసేటువంటి పరిచయం వల్ల, తాను చేసినటువంటి బోధల వల్ల ఏనాడు ఆయన అరవలేదు, కేకలు వేయలేదు. కనీసం వీధులు ఒకరు కూడా ఆయన గురించి వెంటనే తప్ప ఆయన అరిసిన సందర్భాలు లేదన్నప్పుడు మనం ఎందుకు రోడ్డు మీదకి ఎక్కుదాం ఒకసారి అంచనా వేసుకోవాలి. నలిగిన రెన్ను అతడు విరువడు, మకమకలాడుతున్న జనపనారం వత్తిని ఆర్పడు. అతడు సత్యం అనుసరించి న్యాయం కనవచ్చును అంటాడు. సత్యం అనుసరించి న్యాయం కనవచ్చును అంటాడు. మనం న్యాయమే చాలా సందర్భాలు మనం దొరకడం. ఒక మనిషి మంచితనం, మంచి మాటలు చెప్పినా కూడా కొన్ని సందర్భాలు ఆ మంచి కథ చెడుగా స్వీకరించి మన జీవితాలను అర్థవంతం లేకుండా చేసుకుంటున్నాం అనేది ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఒక సత్యమైన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. లెంట్ కాలము ఒక విశ్వాస జీవితానికి ప్రారంభం, శ్రమ దినం ఒక విశ్వాస జీవితం ప్రారంభమయ్యి ఆ విశ్వాస జీవితంలోంచి తమ జీవితాలను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు పోతూ తర్వాత తన జీవితంలో స్థిరమైన అభిప్రాయం కలిగి తన జీవిత కాలం అంతా కూడా దేవునికి నమ్మకంగాను, విధేయుడుగాను, సత్యవంతుడిగా నిలబడుతూ తన సాక్ష్యాన్ని పొందుకుంటూ పరలోకానికి వెళ్ళాల్సిన సందర్భాలు ఉన్నప్పుడు మన సంఘ జీవితానికి పరిశుద్ధ సహవాసానికి వచ్చినప్పుడు అక్కడ విభేదాలు మన పరిశుద్ధ జీవితానికి ఆటంకపరుస్తూ ఉన్నాయి. నాయకుల జీవితాలు మన పరిశుద్ధ జీవితానికి ఆటంకపరుస్తూ ఉన్నాయి.
క్రమరహితమైనటువంటి విధానాలు మన జీవితం పరిశుద్ధ జీవితానికి ఆటంకపరుస్తూ ఉన్నాయి. కనుక ఈ సందర్భంలో యేసు ప్రభు వారి గురించి ప్రవక్త యెషయా చెప్పినటువంటి ఆ ప్రవచన వాక్యములు తన జీవితంలో అప్లై అయింది. ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, పెద్దగా అన్య కేకలు వేయలేదు, అరవలేదు. తన కంఠస్వరం భూమి మీద వీధిలో కూడా కనీసం వినపడలేదు. సత్యం నుంచి న్యాయం అన్ని విషయాలు ఆయన మాట్లాడు. ప్రతి విషయం దేవుని మీద ఆధారపడుతూ మాట్లాడిన విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నా ఆత్మను ఆయన ఎందుకు ఉంచి ఉన్నాను అంటే, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మన జీవితంలో కలగవలసినటువంటి గొప్ప మేలు, గొప్ప ఆలోచనలు మనకు అన్నాం. ప్రతిబింబంగా ఆయన రూపం మనం ధరించుకున్నాం. ఆయన జీవితం ఆయన ఆత్మరూపంలో మనలోకి వచ్చి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు. రెండు దేవుని స్వభావం అన్నప్పుడు మానవుడు తన భౌతిక స్వభావంతో ఎందుకు పక్కదారి పడుతూ తమ జీవితం తామే నాశనం చేసుకునే కాకుండా సమాజాన్ని కూడా చెడగొడుతున్నాడు. దుర్భర జీవితాలు కాదు, దౌర్భాగ్య జీవితాలు, అనేక రకాలుగా ఉన్నటువంటి హింసాత్మక విషయాలు, మనుషుల విభేదాలు, మనుషుల మత ఘర్షణలు, కులాల ఘర్షణలు, సంబంధం లేనటువంటి ఘర్షణలు ఎందుకు వస్తున్నాయో, ఎందుకు పోవట్లేదు. ఒక దేవుడు ఉన్నారంటారు, ఒకరు లేదంటారు. ఒక దేవుడు పలాదేవుడు మా దేవుడు చెప్తుంటూ ఒక విచిత్రమైన అబద్ధత భావనకు లోమవుతూ నిజమైన దేవుణ్ణి మర్చిపోతూ సత్యాన్ని పక్కదారి పట్టించి అసత్యం వైపు నడుస్తూ ఇదే ప్రత్యేకమైన దారి అంటూ ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ జీవితాలకు, వాళ్ళ విధానాలకు వారే బాధ్యులు. తమ జీవితం స్వయంగా నాశనం చేసేందుకు వారే బాధ్యులు అవుతున్నారు. కనుక ఈ విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒకసారి సామెతల గ్రంథం 2వ అధ్యాయం మనం చూసుకున్నప్పుడు 3వ అధ్యాయంలో మనం ఎలాగ జీవిస్తే బాగుంటుందో అదేవిధంగా యేసు ప్రభు తన జీవితం ఏ విధంగా చేస్తారంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వచనం ఒక మాట మనతో అంటారు, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకోనమంటారు. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోకుండా చూసుకో. మాటలను చేతలను ఎప్పుడు ఆ రెండు మీకు అందుబాటులో ఉన్నాయి. కనుక వాటికి మించి నీ ప్రవర్తన ఉండకూడదని సామెతల గ్రంథం ద్వారా సొలొమోను రాజు ద్వారా మనం హెచ్చరిక పొందుతున్నాం అని గమనించాలి. 4వ వచనంలో 3వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందును నీవు దయ నుండి మంచివాడు అనిపించుకుందువు. మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ, భౌతిక జీవితంలో కానీ, సంఘం జీవితంలో కానీ వివిధ సందర్భాల్లో మనం ఎప్పుడు కూడా దేవుని దయ ఉంటే సరిపోద్ది అనుకుంటాం, మానవ దయ అవసరం లేదు అనుకుంటాం. ఇది పెద్ద ప్రమాదకరం అనే విషయం మనం జ్ఞాపకం చేసుకొని ఇక్కడ వాక్యం మనం ఒకసారి గమనిద్దాం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందును నీవు దయ నుండి మంచివాడు అనిపించుకుందువు. దేవుడు ఒక్కడే నిన్ను మంచివాడు అన్నావు. తోటి మానవులకు కూడా నేను మంచివాడు అన్నప్పుడు దేవుడు మంచివాడు అంటాడు. వాళ్ళ యొక్క మనలు కూడా నీకు ఉన్నప్పుడు దేవుడు కూడా నేను మన అంటాడు. మనకు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే, దేవుని యొక్క పరిచయం మనం ఉన్నాం కనుక దేవుని వరకు చూసుకుంటే మన పరిచర్య, మన ఇల్లు, మన సంఘము, మన కథ ఇదే తప్ప తోటి మనుషులు, తోటి పక్క జీవితం, పక్క ఆలోచనలు మనకు అవసరం లేదు. ఒక ఊర్లో ఒక సంఘం ఉన్నప్పుడు ఆ సంఘము కేవలం తన దగ్గరికి వచ్చి 10-15 మంది మాత్రమే సంఘము కాదు. సంఘము ఊరు మొత్తంగా సంఘమే. ఆ ఊరిలో కొంతమంది మిమ్మల్ని విభేదించవచ్చు, కొంతమంది మిమ్మల్ని అనుసరించవచ్చు, కొంతమంది రాకపోవచ్చు, కొంతమంది వింటూ ఉండొచ్చు. కానీ ఊరు మొత్తం దేవుడు నీకు అప్పగించాడు. వారి యొక్క జీవిత విధానం మార్చాలి. వారి చర్చలు నటించడం గొప్ప ముఖ్యం కాదు. వారి జీవిత విధానంలో అనుసరిస్తున్నటువంటి విధి విధానాల్లో నీవు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళతో తగిన సమయంలో తగిన విధంగా వాళ్ళకి ప్రోత్సహిస్తూ వారు ఏ పని చేసినా ఆ పనిలో నువ్వు వారికి సహకరించి ముందు తీసుకెళ్తే ఆ రోజున వారు దేవుణ్ణి స్వయంగా స్వచ్ఛంగా వాళ్ళు నమ్మి వాళ్ళు ముందుకు వస్తారు. కనుక మనం మన దగ్గరికి వచ్చిన వారికి మాత్రమే బోధించి మిగతా వాళ్ళని దూరపరుస్తూ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు మనుషుల దయ పొందట్లేదు. అందుకని సేవకులకు చాలామందికి, పాస్టర్లు కొంతమందికి మాదే ప్రత్యేకత అంటారు, కొంతమంది దేవుని పరిచయంలో ఎక్కువగా సాంఘికమైన కార్యక్రమం దృష్టి పెడతారు. మనుషుల్లో ఎక్కువ ప్రచారం జరుగుతున్నప్పుడు, ఎక్కువ పరిచయం జరుగుతున్నప్పుడు ప్రజలే ఆయన గుర్తిస్తారన్న విషయం ఒకసారి మనం గమనించాలి. అలాగే మానవుల దృష్టి యందును దేవుని దృష్టి యందును
నువ్వు దయనుంది మంచివాడు అనిపించుకుంటూ అనేది ఇక్కడ మాట్లాడతారు. 3 అధ్యాయం 5 వచనం సామెతల గ్రంథంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. 6 వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయను. రెండు మాటలు కూడా చాలా ప్రత్యేకత ఉంటాయి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, యేసు ప్రభువారి జీవిత పర్యంతము ఎప్పుడు కూడా తండ్రి చిత్తము తండ్రి చిత్తము తండ్రి చిత్తము అంటూ చెప్పారు తప్ప, ఏనాడు కూడా ఇది నేను చెబుతున్నాను కనుక మీరు చేయండి అనే మాట తాను తన మాటలు ఎప్పుడు కూడా తండ్రి మీద ఆధారపడకుండా చేయలేదు. తన పరిచయ జీవితం మొత్తం కూడా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చింది అనే మాట తప్ప తన సొంత ఆలోచన కానీ సొంత విధానం కానీ ఎక్కడ లేవు. ఈ రోజున మనలో చాలామంది ఒక కుటుంబం నుంచి బయటకు రోడ్డు మీదకి మనం వచ్చినప్పుడు అక్కడ కుటుంబం యొక్క విధి విధానం అమలు చేసిన ప్రాంతంలో తన సొంత నిర్ణయం అమలు చేస్తాం, అందుకని పక్కదారి పడతారు. ఒక సంఘం నుంచి బయటికి పరిచయ నిమిత్తం కానీ ఒక పని నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు ఆ సంఘం యొక్క విధి విధానం బుధాన్ని వేసుకెళ్ళాలి, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు సొంత విధి విధానం అమలు చేస్తారు. అందువల్ల మనం అక్కడ ఫెయిల్ అవుతున్నాం. కనుక ఇక్కడ మనం గమనించవలసింది మన సొంత ఆలోచన కాదు, సొంత విధి విధానం కాదు, దేవుని యొక్క విధి విధానం మనం అమలు చేసుకున్నట్లయితే మన జీవితానికి ఆదర్శము, దేవుని యొక్క ఆ మంచి తలంపుకు మంచి పిలుపుకు మనం లోబడి ఉంటాం. కనుక ఈ లెంట్ కాలము శ్రమ దినాలు మన జీవితంలో రోజువారీ వినేటువంటి ప్రసంగాలు కాకుండా ఈ శ్రమ దినం మనం ఉంటున్నామంటే మన జీవితానికి ఒక ప్రక్షాళన చేసుకోకపోతే, మన జీవితాన్ని గతంలో జరిగినటువంటి మార్పులన్నింటికీ ఒక పునాది ఇప్పుడు వేసుకోకపోతే, జరిగిన విషయాలు పదే జ్ఞాపకం చేసుకోవడం కన్నా కొత్త విషయం మీద దృష్టి పెట్టి దేవునికి ఏ విధంగా నేను మంచివాడుగాను గొప్పవాడుగాను సత్యవంతుడిగా నిలబడుతూ మన పరలోక రాజ్యానికి వారసత్వం ఏ విధంగా పొందాలి, మన జీవిత విధానానికి రక్షణ ఎలా పొందాలి అనే దాని మీద దృష్టి కేంద్రీకరించినట్లయితే నీ జీవితానికి ఒక గొప్ప మేలు మార్పులు జరుగుతున్న విషయాన్ని ఈ రోజున ప్రభువారు నీకు బోధిస్తున్న విషయం ఒకసారి మనం గమనించాలి. సామెతల గ్రంథం 16 అధ్యాయంలో 6 వచనం ఒక మాట ఇలా రాయబడి ఉంది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. మనకు చెడుతనం వస్తుందంటే దేవుని ఆత్మ మనలో లేనట్లు లెక్క. దేవుని ఆత్మ నడిపించుకోవాలి. దేవుని ఆత్మ మనలో ప్రవేశిస్తుంది, దేవుడు మనలో ప్రవేశిస్తాడు. దేవుడు మనలో ప్రవేశిస్తాడు. చాలామంది దీన్ని అపార్థాలకు బోధిస్తున్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది పరిశుద్ధాత్మ రమ్ము 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 అని మనం ప్రత్యేకించి పాటలు పాడుతున్న సందర్భాలు మనకు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఆల్రెడీ పెంతెకొస్తు దినాన భూమి మీదకు వచ్చిన విషయం మనకు తెలుసు. ఆయన మనుషులందరి మీద ఆవరించిన విషయం మనకు తెలుసు. పరిశుద్ధాత్మ ద్వారా పరిచర్య విస్తరింపజేసి అనేక మందికిలో సంఘాలు విస్తరింపజేయడానికి, భక్తులు తమ బాధ్యతను నిర్వర్తించడానికి అనేక చోట్ల తమ విధి విధానం ఉపయోగించడానికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడే కారణం. కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుని మళ్ళా రా రా అని మనం ప్రత్యేకించి పాటలు ఆరాధనలు జరుగుతున్నామంటే పరిశుద్ధాత్మ భూమి నుంచి పరలోకానికి ఇప్పుడు వెళ్ళినా అన్నది బైబిల్ వర్తమానంలో ఎక్కడ మనకు కనబడదు. కనుక పరిశుద్ధాత్మ లేడు అనే భావం మనకు వద్దు. ప్రజల్లోనూ విశ్వాసం ఆ మాట అనేకుండా పరిశుద్ధాత్మ మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. కనుక ఆయనకు ఇష్టమైన కార్యములు మనం చేయాలనుకున్న పరిశుద్ధాత్మ రాలేడు. కానీ మన మనసు చెడుతో నిండిపోతే పరిశుద్ధాత్మలు ఏం చేయలేడు. కనుక మనసును పరిశుద్ధపరుచుకుని పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తే దేవునాత్మతో నింపబడతాం. కనుక అప్పుడు మన జీవితంలో ప్రక్షాళన, మానసిక సంతోషము, ఆధ్యాత్మిక మేలు కావడానికి అవకాశం ఉంది. మన జీవితంలో కుయుక్తులను కుడుతాను అదే నింపబడి పరిశుద్ధాత్మ తొందరగా ప్రవేశించి లోపల ప్రవేశించలేదు. కనుక పరిశుద్ధత కలిగి ఉండడానికి మనకు ప్రయత్నం చేయాలి. కనుక హృదయ శుద్ధి గల వద్దని వారు దేవుని చూస్తారనేటువంటి ఈ వాక్య భాగం ద్వారా మనం హెచ్చరిక పొందుతున్నాం. ఈ రోజున యెషయా ప్రవచనం ద్వారా మనం తెలుసుకునేటువంటి గొప్ప విషయం అంటే యేసు ప్రభు వారి జీవితంలో నిజంగా జరిగినటువంటి గొప్ప ఆలోచనకి తండ్రి దేవుడు ముందుగానే తెలియజేసిన సమాచారం అదేవిధంగా యథావిధిగా తన జీవితంలో అమలు చేసినటువంటి యేసుక్రీస్తు పరిచయ జీవితంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు మించి మనం చేస్తారని ప్రభు వారు మనకు చెప్పారు. ఆయన మించి అయినటువంటి పరిచయం మనం చేస్తామని ఆయన ఆనాడు బోధించారు. కనుక ఈ రోజున ఆయనకు మించి పరిచయం చేయడానికి మనకు అవకాశం ఉన్నా కూడా మనం ఆయనకు మించి కాకుండా సాతానుకు లోపడి చేస్తున్న పరిచర్య వల్ల
వివిధ సమస్యల వల్ల, వివిధ విధానాల వల్ల మన కోర్టులకు ఎక్కుతున్నాం, భయాలకు ఎక్కుతున్నాం, రోడ్ల మీద ఎక్కుతాం, సాధనాలు వివిధ మాంజన్యక సాధనాల ద్వారా భయాలు పాలవుతున్నాం, నవ్వులు పాలవుతున్నాం. క్రైస్తవులు అంటే చివరికి నవ్వులు పాలేటువంటి స్థితికి మనం వస్తున్నాం. రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం నీకు ఉంది. పరలోక రాజ్యం నీది, అన్యుడు కాదు. కనుక అన్యుడు ఎన్ని మాటలు మాట్లాడిన, ఎన్ని వ్యవహారన్నా వాళ్ళ గతి నరకగతే. కానీ నువ్వు మాత్రం పరలోకానికి వెళ్ళడం దేవుడు పిలిపించున్నాడు. ఆ విధంగా ఆయన నీ కోసం శ్రమపడ్డాడు. ఆయన నీ కోసం తీసుకెళ్ళడం సిద్ధపడ్డాడు. కనుక సిద్ధపడవలసిందని నువ్వే నీ మానసిక స్థితిని, ఆధ్యాత్మిక స్థితిని పెంపొందించుకుని చూసుకుంటూ దేవుని ఉన్నతమైన స్థితిని వెళ్ళాల్సిన ఆవశ్యకత నీకుంది. అది మర్చిపోక ఈ లెంటి నెలలో నీ జీవితాన్ని ప్రత్యేకపరుచుకుని, పరిశుద్ధపరుచుకుని, దేవునికి తిరిగి దేవుని ఆత్మతో నింపబడి నరుల ముందు, దేవుని ముందు నీవు ప్రత్యేక సాక్షి కలిగి ఉండటానికి తండ్రి దేవుడు ఇచ్చిన పిలుపును కాదనకుండా ముందు తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ నీకు ఎల్లప్పుడూ తోడుగా నడిపించే సహాయం దయచేది గాక. ఆమె పరిశుద్ధుడ ప్రియమైన పరలోక తండ్రి, బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ వరములు దయచేయడం సహాయం దయచేయండి. ఆత్మతో నింపబడేందుకు సహాయం దయచేయండి. ఆత్మీయంగా వారి ఎదుగుతూ అనేక మందికి వెలిగించే విధాలుగా మీ ఆత్మతో నింపబడే విధంగా సహాయం ప్రబంధించి వారి జీవితంలో పరలోక దర్శనం పొందే కృప చూపించి శాశ్వత మార్గం జీవితం కావాల్సిన ధన్యత అందించి అశాశ్వత మార్గాలు కాకుండా చీకటిగల రాజ్యంలో సంచారం చేయకుండా వెలుగు సంబంధులుగా అనేక లోకంలో వెలుగే విధంగా సహాయం దయచేయమని, సమాధానంతో బింగువారు ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా మేలుకొందుకు కృపా సంబంధం దయచేయమని ఈ కొద్దిగా మాత్రం మీకు మన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ